ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి జరిగిన పోటీలు అందరూ చూశారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో బీసీలను ఆకర్షించడానికి పార్టీల మధ్య పోటీ మొదలైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ అంశంతో వారిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే తాను చేసిన పోరాటాల వల్లనే రేవంత్ రెడ్డి దిగొచ్చి బీసీ రిజర్వేషన్స్ ఇస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకున్నారు. కానీ బీసీల పట్ల తమకు మాత్రమే నిబద్ధత ఉందని కేటీఆర్, హరీష్ రావులు చెప్పుకుంటున్నారు. మరోపక్క ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ కూడా బీసీల కోసమే ఏర్పాటు చేసిన పార్టీ తమదని చెప్పుకుంటున్నారు. ఇలా బీసీలను ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటుండగానే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటించారు. ఎరుపు, పచ్చ రంగులతో రూపొందించిన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అంతేకాదు, ఇంతకాలం అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి మల్లన్న మాట్లాడారు. కానీ తమ పార్టీ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని ఏకైక లక్ష్యం ఏర్పాటు చేశామని చెప్పారు.